పత్తిత్తులు ఏమిటి పరివీని ఏమైందిరా ఏమో చేస్తాను పత్తి నీళ్ళు కడతానే ఏమి ఇత్తులు పెట్టినావు తిత్తులు మరి మిరిపిత్తులు ఏడవాలి పాయరా పిత్తుల వల్లే నా వల్లే అంతేనా మరి అయితే కానీ ఉన్నదంతా అమ్ముకుంటా మిరపిత్తులే పెడతా అని బాగా నీలిగినావు కదా అప్పుడు మిరప పంటల జోలికి పోకుండా నేను చెప్పిన పంటలు వేసుకొని ₹1,00,00,000 సంపాదిస్తారు రాంచనా తోటలు బంద్ చేస్తా తాత సచ్చిన మంత్రి బచ్చిన మంచి మళ్ళీ తోట పెట్టుడే నా తాత పెట్టి నిర్వాహకుంటూ అమ్ముకున్నాడు నాదే పెట్టి నీకు అమ్ముకున్నాడు ఉన్నది అమ్ముకున్నా మంచి తోట పెట్టకుండా బంద్ చేయను అసలు మళ్ళీ పత్తిత్తులు వచ్చినవి ఎందుకు ఏంది లాస్ అయిపోయింది అప్పుడు అంతే వారం అంతా మొత్తం బీకిందా జాగ్రత్త అన్ని పోయినాయి ఇల్లు జాగా ఒక్కనే మిగిలింది ఇంకా లాస్ట్ కు ఉన్నదంతా అమ్ముకున్నావారా అమ్మేసిన ఇజ్జది పోతుంది రా వారి ఉన్న కాడికి అమ్మినమేమో మళ్ళీ ఈ పత్తిత్తులు పెట్టుడు ఎక్కడిదిరా మునావా తీసుకున్నానే కొన్ని దగ్గర మళ్ళీ మునావా తీసుకున్నా కొడుక తలమ్మి సిప్ప కొనుక్కున్నట్టు అయిపోయింది నీ బతుకు తలమ్మి సిప్ప కొనుక్కున్నట్టు అయిపోయింది నీ బతుకు నీకు ఇక నన్ను ఇజ్జత వచ్చిందా మరి రాదు మళ్ళా పెట్టుతూనే ఉంటావు మరి దీనికి ఏం అమ్ముతావురా మళ్ళా నేనే అమ్ముడు పోతా ఇల్లు జాగా వేనా మంచిగా నేను వేనా మంచిగా కానీ దీని అయితే బంద్ చేయను అసలు పంట పెట్టుడు అయితే ఇడిచిపెట్టావు బతుకుల అరే నీకు నేను ముందుగా సిల్క్ చెప్పినా కాదురా పరివేను నా మాటిని మిరప పంటల జోలికి పోకుండా నేను చెప్పిన పంటలు వేసుకొని ₹1,00,00,000 సంపాదిస్తారు రాంచనా మిరపిత్తులు పెట్టుకోకరా అది ఉన్నదంతా అమ్మిచ్చేటట్టు చేస్తారా అన్నట్టు చేసినావా మంచిగా పత్తి పెట్టుకోరా మొక్కజొన్న ఇత్తులు పెట్టుకోరా మంచిగా చిన్న చిన్న పంటలు వేసుకోరా అంటే తిన్నావురా అది కర్యముఖం పురుగత్తాందిరా మొత్తం లేకుండా ఊడ్చుకపోతాందిరా అంటే ఇప్పుడు బద్దలు బాసింగా అయినా బతుకుల కట్టే మరి ఆ పుట్నాలో బఠానీలో దుకాణం పొంచి అమ్ముకోక మళ్ళీ నువ్వు తీసుకున్నావురా ఇల్లు వేనా మంచిగా వేసాను బంద్ చేయను అసలుకే ఇంతే మీకు ఇజ్జత్ అయితే రాదురేగా ఆడికి ఈడికి పొడుచుకుంటే ఇల్లనే పండరా వీడు అమ్ముడు పోయేదాకా ఇడిచిపెట్టాడు అట్లా వ్యవసాయాన్ని